యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఘోరంగా అవమానించారు ప్రభుత్వ తరఫు లాయర్. ప్రభాస్ ఓ భూ కబ్జాదారుడంటూ సంబోధించి సంచలనం సృష్టించాడు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వాళ్ల పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తే అసలు భూములంటూ మిగలవని, అందుకే అతడి పట్ల జాలి చూపించాల్సిన అవసరం లేదని వాదించాడు. దాంతో అన్ని కోణాల్లో విచారణ చేసిన న్యాయస్థానం తుది తీర్పుని రిజర్వ్ లో ఉంచింది. షేర్లింగంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రభాస్ గెస్ట్ హౌస్ కట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్థలాన్ని ఇతరుల ద్వారా కొన్నాడు ప్రభాస్. కానీ అది ప్రభుత్వ స్థలమని తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో స్పందించిన రెవెన్యూ ఉద్యోగులు ప్రభాస్ గెస్ట్ హౌస్ కు సీల్ వేశారు. దాంతో ప్రభాస్ హైకోర్టుకెక్కాడు. కానీ ప్రభుత్వ లాయర్ ఏకంగా ప్రభాస్ ని భూ కబ్జాదారుడు అంటూ నీలాప నిందలు వేశాడు. అంతేకాదు భూమిని కబ్జా చేసే వాళ్ల పట్ల కఠిన వైఖరితో ఉండాలని వాదించాడు. దాంతో ప్రభాస్ కు తీవ్ర నష్టం జరిగేలా కనిపిస్తోంది. నష్టం సంగతి పక్కన పెడితే ఎవరో అమ్మితే కొన్న స్థలం అది, కానీ తీరా సమయానికి కొన్నప్పటికీ కూడా భూ కబ్జాదారుడి ముద్ర పడింది పాపం. అయితే అన్నీ తెలిసిన పెద్దలు కూడి ఆ ప్రభాస్ కి ఎటువంటి సహాయం చేయకుండా ఇంత కఠినంగా వ్యవహరించడానికి ఏవైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? ప్రభాస్ పెద్దనాన్న ప్రస్తుతం బీజేపీలో ఉండటంతో ఆయనపై ఎవరైనా రాజకీయ ఎత్తులు వేస్తున్నారా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.